నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలో అద్భుతాలు సాధించారు. 100% ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపల్ టి పద్మజ్యోతి తెలిపారు. సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టుల్లో 80%కి పైగా సాధించారన్నారు. 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కుమరయ్య మాట్లాడుతూ ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు. 2016లో స్థాపించిన నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ ఫలితాల్లో 97.2%తో నిధి జోషి మొదటి స్థానంలో నిలిచిందని, 97%తో భువిగ్య రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో 96%తో ఆకాశ్ సౌరభ్, జోవన్ పున్నోజ్, లంగటి సుచరిత, సహానా మస్కీకార్, అనన్య సరహ్ జాస్మిన్ ఉన్నారు. నాలుగో స్థానంలో 97%తో ధర్మన్ ఆదిత్య కుమార్, అమిరిశెట్టి పూజిత ఉన్నారు. ఒకరు ఇంగ్లీష్లో, ముగ్గురు సెకండ్ లాంగ్వేజ్ లో, ఇద్దరు గణితంలో 100కి 100 మార్కులు సాధించారని తెలియజేశారు. ఫలితాల్లో ముఖ్యాంశాలు: 12 మంది విద్యార్థులు 95% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. 24 మంది విద్యార్థులు 90% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. 53 మంది విద్యార్థులు 80% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. 64 మంది విద్యార్థులు 70% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. అలాగే 33 మంది విద్యార్థులు 60% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు అని తెలియజేశారు. డిపిఎస్ నాదర్గుల్ బ్రాంచ్ లో సిబిఎస్ఈ 10th బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అయింది. దీనికి అందరూ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. ఈ స్కూల్ స్టార్ట్ చేసి 2016 నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గ్రో అవుతూ ఇప్పుడు స్కూల్ పిల్లలందరూ, ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ పాస్ కావడం ఒకటి, ప్లస్ వాళ్ళ యావరేజ్ టోటల్ యావరేజ్ పెరగడం అది ఇంపార్టెంట్. ప్లస్ హైయెస్ట్ మార్క్స్ కూడా 97.2% మార్క్స్ వచ్చాయి. అది కూడా మంచి రిజల్ట్స్. తర్వాత లాస్ట్ 4 days నుంచి మా అన్ని డిపిఎస్ స్కూల్స్ కానీ, పల్లవి స్కూల్స్ కూడా అన్ని స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒకరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ కూడా ఎబో 80% అట్లా వచ్చాయి. అయితే ఇది మా టీచర్స్ అందరూ ఎఫర్టు, ప్రిన్సిపల్స్, తర్వాత ఇన్ఛార్జెస్ అందరూ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొంత పిల్లల్లాగా అందరినీ చదివిపిస్తూ, వాళ్ళు మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితమే ఈరోజు రిజల్ట్. అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి మేము కంగ్రాచులేట్ చెప్తాము అందరి టీచర్స్కు, స్టూడెంట్స్కు, పేరెంట్స్కు. అది ఇదే గ్రోత్ ఇట్లే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ, మా మేనేజ్మెంట్ తరఫున కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంటిన్యూగా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్ తయారు చేస్తే అతని స్టూడెంట్స్ ఎక్కడ పోయినా, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎక్కడ చదువుకున్నా, వాళ్ళ క్యారియర్లో కానీ, బిజినెస్ చేసినా కానీ ఎక్కడైనా వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలన్నదే మా కోరిక. ఆ విధంగా ఆల్రౌండ్ స్టూడెంట్స్ను డెవలప్ చేసి చేయడమే మా కోరిక. థ్యాంక్ యూ. డిపిఎస్ ఏరోసిటీ ఫస్ట్ బ్యాచ్ 2003 మహేంద్ర ఇస్రో మొదలెట్టాం చైర్మన్ సార్తో. 2006 నాచారం, 2016 నాదర్గుల్, అండ్ 2023 ఇస్ సంతోష్ నగర్ అండ్ ఏరోసిటీ. సో ఈ 5 స్కూల్స్తో మేము ముందుకెళ్తాం. మొత్తం అంతా కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ 15,000 to 20,000 చిల్డ్రన్ డిపిఎస్ స్కూల్స్ చైర్మన్ సార్ కింద ఉన్నారు. మేనేజ్మెంట్ అట్మోస్ట్ సపోర్ట్ ఉంటుంది మా అందరికీ, ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్ ఆల్మోస్ట్ 20 ఎకరాలు ఇది స్కూల్ మొత్తం. ఒకే హాకీ గ్రౌండ్ అనే స్కూల్ ఒకటి, 14 స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి టైం టేబుల్తో పాటు నేర్పిస్తాం మేము. ఇది ఆఫ్టర్ స్కూల్ అన్నది ట్రైనింగ్ కోసం, స్పెషల్ ట్రైనింగ్ కోసం, నేషనల్ ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం, అవన్నీ ఆఫ్టర్ స్కూల్. అలాగే 10th టీచర్స్ మేము ఆల్మోస్ట్ కొంతమంది పిల్లల్ని 5 వరకు 7 వరకు కూర్చోబెట్టి వాళ్ళతో పాటు క్లాసులు చెప్పి, ఎక్స్ట్రా క్లాసెస్ వాళ్ళతో చేయించి, ఇవన్నీ తోడ్పడ్డాయి. ఇవన్నీ కలిపే రిజల్ట్స్ వస్తాయి. డిపిఎస్ స్టూడెంట్ అన్నాక ఎప్పుడు చెప్తారు సార్ కూడా, ఓన్లీ అకాడమిక్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఓవరాల్ గ్రోత్. నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికైనా రాణించగలరు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ డిపిఎస్. థ్యాంక్ యూ.